UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో డి కంటెస్టెంట్ కంటే ముందు కూడా ఇప్పుడు ఈ హ్మ్. జబర్దస్త్ కానివ్వండి, ఏ హ్మ్. షోస్ అయినా కానివ్వండి, హ్మ్. ఒక యాంకర్ ఎంట్రీకి కొరియోగ్రాఫ్ చేసేది మీ అంటే డీకి ముందా డి తర్వాత డి ఇది హ్యాపెన్స్? తర్వాతే. డి ఓకే తర్వాతే. ఓకే బికాస్ డి జడ్జెస్ డి డైరెక్టర్స్ అండ్ జబర్దస్త్ డైరెక్టర్స్ ఒక్కరే ఉండేవారు. నితిన్ సార్ అండ్ భరత్ సార్ అని. ఎన్బి నితిన్ సార్ భరత్ సార్ వాళ్ళిద్దరు ఎప్పుడు చాలా చేశారు ఓకే వర్క్స్. సో సక్సెస్ఫుల్ జర్నీ వాళ్ళది కూడా చాలా. సో అలా వాళ్ళతో డీతో ఉన్న ర్యాపోలో శ్వేత నువ్వు ఎప్పటికన్నా నువ్వు చాలా అంటే వాళ్ళు నన్ను ఏమనేవారంటే ఆడ పులిలాగా శ్వేత నీది కావాల్సింది యూ విల్ జస్ట్ గెట్ ఇట్. నువ్వు చాలా కనిపించడానికి చాలా హంబుల్ గా ప్లెయిన్ గా ఉంటుంది, నీ మాట తీరు కూడా సైలెంట్ ఉంటుంది, ఏ రోజు నిన్నంత రఫ్ గా కనిపించవు, కానీ యూఆర్ వెరీ డిటర్మైన్డ్ అండ్ కన్సిస్టెంట్ ఫర్ వాట్ యూ వాంట్ అని అనేవాళ్ళు ఎప్పుడు సార్ వాళ్ళు. సో సీజన్ అయిపోయింది, ఐ వర్ లైక్ ఆల్మోస్ట్ ఒక 4-5 months పని లేదు. బికాస్ నా సర్కిల్లో నేను వర్క్ చేస్తూ డీకి ముందు నేను గ్రూప్ డాన్సర్ కదా, సో చాలా బిజీగా వర్క్ ఉండేది. ఒక రోజులో 3 shows చేసిన డేస్ ఉండేవి గ్రూప్ డాన్సర్. ఒక గ్రూప్ డాన్సర్ ఇంత సంపాదించగలుగుతారా అని ఎవరు ఎస్టిమేట్ చేయలేనంత సంపాదించగలుగుతారనమాట. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ ఆ క్యాల్కులేషన్ ఉండాలి, ఆ కరెక్ట్ సపోర్ట్ ఉండాలి, ఆ అట్మాస్ఫియర్ ఉండాలి, మనకి ఆ అదృష్టం కూడా ఉండాలి, లక్ ఉండాలి. సో ఐ డిడ్ వర్క్ దట్ మచ్ బిఫోర్ డి. సో డి సీజన్ అయిపోయిన తర్వాత 4 months నాకు ఎవ్వరు షోస్ చెప్పేవాళ్ళు కాదు. అన్య షో మనం నోరు తెచ్చి మనం కూడా అడగలేము మేబీ. అంటే సరే డి అయింది కదా లీడ్ కి పిలుస్తారేమో అని నేను కొంచెం సైలెంట్ గా ఉండేదాన్ని. ఒక 2-3 సార్లు అడిగితే గోవింద్ అనే అది పెద్దదైపోయింది, మా మమ్మీ తోటి అది పెద్దదైపోయింది అంటే దాన్ని ఇప్పుడు గ్రూప్కి ఎలా పిలుస్తామా, చాలా పెద్దయింది, పేరు తెచ్చుకుంది, కొద్ది రోజులు జర్నీ ఎంటీగా ఉన్నా షీ విల్ గో ఫార్వర్డ్ అని గోవింద్ అన్నయ్య చెప్పారన్నమాట. సో అదొక బూస్టప్ నాకు అప్పుడు. అండ్ దెన్ సందీప్ అన్నయ్య, ఆయన నేను డీలో అంత సక్సెస్ఫుల్ పర్ఫార్మర్ అవునా కాదా అని కూడా ఎప్పుడు జడ్జ్ చేయకుండా నన్ను లీడ్గా పెట్టారు, లీడ్గా స్టార్ట్ చేశారు. సో ఆయన దగ్గర అలా లీడ్ అయ్యాను, లీడ్ డాన్సర్ అక్కడ స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా, బయట షోస్లో లీడ్ అవ్వగలిగాను అనమాట. అయితే స్టిల్ నాకు వర్క్ లేదు చేతుల్లో, బిజీగా లేదు. ఎప్పుడో 6-7 నెలలకు ఒకసారి ఒక ఆడియో లాంచ్ వస్తే మన లైఫ్ నడవదు కదా. సో అలా ఐ వర్ స్ట్రెస్డ్ ఇంటర్నల్ గా, నేను లోపల బాగా ప్యానిక్ అవుతున్నా, అరే పని లేదు, అట్లీస్ట్ నేను ఇప్పుడు కాలేజ్కి రెగ్యులర్ గా పెద్దగా స్కూల్కి కాలేజ్కి ఎక్కువ వెళ్ళలేదు, నేను వర్క్స్ చేసేదాన్ని ఎక్కువ. సో కాలేజ్కి నాకు అలవాటు లేదు, కాలేజ్కి వెళ్ళి కూర్చుంటే కూడా మైండ్ ఎంటీ అయిపోతుంది. ఇప్పుడు మనం సడన్ గా తీసుకెళ్ళి ఒక ఐటీ కంపెనీలో కూర్చోమంటే చేయలేం కదా, మీరైనా చేయలేరు, నేనైనా చేయలేను. సో ఆ టైంలో నితిన్ భరత్ సార్, ఐ డోంట్ నో లైక్ యూనివర్స్ అబ్జర్వ్ చేసిందా వీళ్ళు అబ్జర్వ్ చేశారో నాకు తెలీదు, శ్వేత ఇలాగ జబర్దస్త్ కి కొరియోగ్రఫీ కావాలి. సో మన అనసూయ గారు, రష్మి గారు, రోజా గారు ఏంటంటే మేము జెంట్స్ కొరియోగ్రాఫ్ చేయడం వల్ల వాళ్ళలో ఫెమినిజం కనిపించట్లేదు, అమ్మాయి అంటే ఇలా అనడము, ఆ హొయ్యలు, ఆ అందం కనిపించట్లేదు, ఒక ఫీమేల్ కొరియోగ్రఫర్ కావాలి. సో ఐ థింక్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ బికాస్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ అనసూయ గారు ఆల్సో, ఒక చిన్నపాటి ర్యాప్ ఉంది. అండ్ రోజా మ్యామ్ కూడా చిన్నప్పుడు ఎప్పుడు తన షో ఏదో చేసినప్పుడు వెళ్తే రోజా మ్యామ్ స్మైల్ చాలా అందంగా ఉంటుంది. సో అప్పట్లో మ్యామ్ అన్నారనమాట, అందరూ నా స్మైల్ బాగుంటుంది అంటే నేనేమో నీ స్మైల్ కి పడిపోయాను, తను టెలికాస్ట్ లో కూడా ఉంచమని చెప్పారంట అలా. సో షీ లైక్డ్ మై స్మైల్ అలాట్. సో అట్లా కనెక్షన్ వల్ల నేను అనుకోకుండా జబర్దస్త్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నాకేం తెలియదు ఇది కొరియోగ్రాఫ్ చేయాలి, వీళ్ళకి చేయాలి, పెద్దవాళ్ళు వాళ్ళు, నాకు భయం కదా. సో అలా సార్ వాళ్ళే ఎంకరేజ్ చేశారు. ఐ కెప్ట్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ 6 years జబర్దస్త్. వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే యాంకర్స్ వచ్చినా నేనే ఉన్నాను, అండ్ డైరెక్టర్స్ వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే డైరెక్టర్స్ వచ్చినా నన్నే ఉంచారు. అలా చాలా రోజులు చాలా సక్సెస్ఫుల్ గా, చాలా ర్యాపు బాగుండింది. ఇంకా అట్ ఎ పాయింట్ నాకే అనిపించింది, ఒకటే స్టేజ్ లో మనం ఒకటే చేస్తూ ఉండిపోయినా ఐ మైట్ నాట్ లెర్న్ సంథింగ్ న్యూ. సో ఐ నీడ్ టు లుక్ అహెడ్, ఇంకోటి ఏదైనా చెయ్యాలి అన్నట్టుగా అప్పుడు ఆలోచిస్తే ఐ ఫెల్ట్ మూవీస్ ఆర్ రైట్ చాయిస్ ఇప్పుడు నాకు అన్నట్టుగా. సో అప్పుడు నేను మూవీస్ కి కొంచెం మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తూ, వెయిటేజ్ ఇస్తూ ఈ స్కెడ్యూల్ ని పక్కన పెట్టాను అన్నమాట. కొంచెం అసలు మామూలు 6 అంటే 3 years తర్వాత 6 years ఇంకొద్దిగా అక్కడి నుంచి కట్ చేస్తే మూవీస్, ఆ తర్వాత అంటే ఇప్పుడు డి కంటెస్టెంట్ గా వచ్చిన తర్వాత కంటే ముందు ఈ స్టోరీ అన్నమాట, మీ స్టోరీ ఏదైతే ఉందో అంటే జబర్దస్త్ కి జబర్దస్త్ డి తర్వాతేనా? ఓకే, యాజ్ ఏ కంటెస్టెంట్ తర్వాత. అవును, కంటెస్టెంట్ గా ప్రూవ్ చేసుకుని మా హార్డ్షిప్స్ అంతా వాళ్ళు చూస్తుంటారు. ఎప్పుడు మా జర్నీ 1 year ఉంటుంది మాకు. 1 year లో మీరు ఎలిమినేట్ అవుతే మీరు షో నుంచి బయటికి వెళ్ళగలుగుతారు, కానీ
మీరు ఉన్నంత వరకు, మీరు శ్రమించినంత వరకు మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామని ఒక ఎలిమెంట్ ఉంటుంది ఓకే. ఆ టైంలో. అప్పుడు బాగుండింది, అది ఎప్పుడు అలా ఉండింది. సో ఇట్ వాజ్ ఆల్ నైస్. సో మాకు కూడా ఒక ఫెయిత్ ఉండేది, వీళ్ళు మనల్ని ఎప్పటికైనా లైఫ్ ఇస్తారు, లైఫ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఈ స్టేజ్ ఇచ్చారు, అదే పెద్ద లైఫ్. నాతో పాటు నేను ఒక 200 మెంబర్స్ గ్రూప్ డాన్సర్స్ మన అప్పట్లో ఉండింటి కనుక నేను ఒక్కదాన్ని కంటెస్టెంట్ గా ముందుకు రాగలిగాను అంటే